హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 2022లో ఎగ్జామినేషన్స్ రాసి జాబ్ తెచ్చుకున్నటువంటి క్యాండిడేట్స్లో ఎన్ని మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చెప్తాను. టోటల్ 80 మార్క్స్కి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్ని కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో ఓసీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్లో ఓసీ మేల్ క్యాండిడేట్స్కి వీరు లోకల్లో అప్లై చేసుకున్నారు. 67.32 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే రావడం జరిగింది. టోటల్ 80 మార్క్స్కి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ నార్మలైజేషన్ 67.32 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఓసీ క్యాండిడేట్కి వచ్చినటువంటి మార్కులు. ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూసుకుంటే లోకల్లోనే అప్లై చేసుకున్నారు. 67.32 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. అంటే ఇవి జాబ్స్ రావడానికి కావాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు మీకు జాబ్ వస్తుందనేది గ్యారంటీ ఇక్కడ. సో అలాగే కొంతమందికి రిజర్వేషన్ ఉన్నటువంటి వారు కూడా ఓసీ స్థాయిలో క్రాక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్కి మేల్ క్యాండిడేట్కి ఒకరికి 67.11 మార్క్స్ అయితే వచ్చాయి. సో వారికి కూడా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే వచ్చింది. ఇంకా ఓసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూడొచ్చు 67.01, 67.01. అలాగే ఫిమేల్ క్యాండిడేట్కి చూసుకుంటే ఫిమేల్స్కి ఇక్కడ 62.61 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి అనంతపురం జిల్లాలో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా మిగిలినటువంటి లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. బీసీడీ క్యాండిడేట్కి ఫిమేల్ క్యాండిడేట్కి ఇక్కడ 61.90 మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది. ఫిమేల్ క్యాండిడేట్కి ఓసీలో 62.16 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో 62.57 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఓసీకి సంబంధించి 62.61 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 52.70 మార్క్స్ వచ్చినటువంటి బీసీడీ క్యాండిడేట్కి మేల్ క్యాండిడేట్కి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా హీరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్కి ఉమెన్ క్యాండిడేట్లో ఇక్కడ 45.93 మార్క్స్ వచ్చినటువంటి వారికి టోటల్ 80 మార్క్స్లో 45.93 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. ఇంకా లోకోమోటర్ డిజబిలిటీలో అంటే ఇక్కడ మనకి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు. సో వీరికి మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 58.93 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి. ఇంకా ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ లోకల్లో 63.79 మార్క్స్ వచ్చినటువంటి వారికి, అలాగే 63.01, 61.90, 61.64 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి. ఇంకా బీసీఏ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్కి 64.60 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి.
ఫిమేల్ క్యాండిడేట్కి 57.25 మార్క్స్ వచ్చినటువంటి ఫిమేల్ క్యాండిడేట్కి బీసీఏ కేటగిరీకి జాబ్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ బీసీబీకి సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్కి 63.63 మార్క్స్ వచ్చినటువంటి వారికి, ఫిమేల్ క్యాండిడేట్కి 58.90 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి. బీసీడీకి సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్కి 60.96 మార్క్స్ వచ్చినటువంటి వారికి బీసీడీ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది. ఫిమేల్ క్యాండిడేట్కి 60.14 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్కి 62.84 మార్క్స్, అలాగే 61.90 మార్క్స్, 61.90 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి మేల్ ఎస్సీ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్కి 60.99, అలాగే ఎస్టీ క్యాండిడేట్కి మేల్లో 58.51 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది అనంతపురం జిల్లాకి సంబంధించి. ఇంకా చిత్తూరు జిల్లాకి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా డేటాతో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్తో సహా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే డేటాలో ఇవ్వడం జరిగింది. సో 65+ వచ్చినట్లయితే యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి కానీ జాబ్స్ అయితే వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసాము. ఇంకా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా జాబ్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 60+ వచ్చినటువంటి వారికి కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. జిల్లాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి కట్ ఆఫ్లో డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే మనకి ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో టోటల్ 80 మార్క్స్కి మీరు కనుక టోటల్ 80 మార్క్స్కి 65+ మార్క్స్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే డ్యామ్ షూర్గా అది ఏ కేటగిరీ వారికైనా కూడా జాబ్ అయితే రావడం జరుగుతుందండి. కాబట్టి మీరు 65+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు దీనిపైన ఫోకస్ అయితే చేయండి. మీరు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేశారో లేదో తెలియదు, కానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు మంచిగా చదువుకోవడానికి మీకు టైం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మీకు టైం అనేది సరిపోదు, మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకి 100% నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ మంత్ ఎండ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ మే 10th లోపు మనకి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. ఈ 2 కోర్సులు మీరు ప్రిపేర్ అవడానికి 100% హెల్ప్ చేస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.